మరొకసారి ఈ పునరుద్ధారాధనకి కూడి వచ్చిన ప్రభు బిడ్డలందరికీ హృదయపూర్వక ప్రేమ వందనాలు చెల్లిస్తున్నాను. అందరికీ వందనాలు. అందరూ ఈ యొక్క పునరుద్ధారాధనలో నేటి వాక్య ధ్యానాంశంగా బైబిల్ గ్రంథాలు తెరచి ఆదికాండము 1వ అధ్యాయము 22వ వచనాన్ని నేటి వాక్య ధ్యానాంశంగా మనం ధ్యానం చేసుకుందాం. దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొందుడి. ఆమేన్. ఈ యొక్క వాక్యము ద్వారా ఈ మధ్యాహ్న వేళ ప్రభువే మనతో మనందరితో మాట్లాడి నడిపించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణుడా యేసయ్యా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అల్పుడను అభాగ్యుడను ఎందుకు పనికిరాని నన్ను నీ ప్రజలు ఎదుట మరొక్కసారి నిలబెట్టిన విధానం బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ కార్యములు మీరు జరిగించండి. కూడి వచ్చిన ప్రతి బిడ్డతో మీరు మాట్లాడి మహిమ పొందుకోమని ప్రార్థిస్తున్నాం. దేవా, సహాయం చేసి మహిమ మీరు పొందుకుని వాక్యము ధారాళంగా రాకుండా అడ్డుపడుతున్న ప్రతి వాది క్రియలన్నీ లయమగునుగాకని ప్రార్థిస్తున్నాం. నీ శైలిలో నీ స్థాయిలో మీరే స్వేచ్ఛగా మాట్లాడి ప్రతి ఒక్క హృదయమును మీరు తాకుతున్నందుకు స్తోత్ర. అయా, కఠిన హృదయాలన్నింటినీ మీరు మార్చుతున్న విధానం బట్టి నీకు స్తోత్ర. తోడయుని నడిపించి మహిమ మీరు పొందుకోమని ప్రార్థిస్తూ మీరే నా నోటని మాట ఉంచి మహిమ మీరు పొందుకుంటున్న విధానం బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఆదికాండము 1వ అధ్యాయము 22వ వచనాన్ని మనం నేటి వాక్య ధ్యానాంశంగా మరొకసారి చదువుదాం. దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొందుడి. లోకాన్ని సృజించిన వాడు ఈ లోకమంతటిని 6 దినాలలో సృజించి 7వ దినాన్న ఆయన విశ్రమించి ప్రతి దానిని మంచి దానిగా చేసి మనలందరినీ ఆయన పోలికలోనికి ఆయన స్వరూపంలాగా ఆయనలాగే మనలందరినీ చేర్చుకున్న దేవాతి దేవుడు ఈ మధ్యాహ్న వేళ కూడి వచ్చిన ప్రతి బిడ్డతో మనల్ని సృజించిన సృష్టికర్త ఏమని మాట్లాడుతున్నా అంటే, మీరు ఫలించి అభివృద్ధి పొందండి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. సృజించిన సృష్టికర్త నీ వైపు నా వైపు చూస్తూ అంటున్నాడు ఈ ఉదయకాల వేళ, మీరు ఫలించండి, అంతేకాకుండా అభివృద్ధి పొందండి అని అంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. సంవత్సరాలు ఎన్నో జరిగిపోతున్నాయి మన జీవితాలలో. వయస్సు అనేది మన జీవితాల్లో పైబడిపోతూ మన జీవిత యాత్రను కొనసాగిస్తున్న బిడ్డలుగా నేటి వరకు ఉన్నాం.
కానీ ఈ మధ్యాహ్న వేళ మనం ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, మనం ఫలిస్తున్నామా అటు శరీరానుసారంగాను దేవునిలోనూ ఫలిస్తున్నామా, అభివృద్ధి చెందుతున్నామా అనే విషయాన్ని మధ్యాహ్నం వేళ ఒక్కసారి మనం జ్ఞాపకంలోనికి తెచ్చుకోవాలి. సంవత్సరాలు ఎన్నో జరిగిపోతున్నాయి, కానీ ఎన్నో సంవత్సరాల వయసు మన మీద పైబడుతుంది, కానీ మన జీవితాల్లో ఫలించే అనుభవం అనేది, అభివృద్ధి పొందే అనుభవం అనేది మనం లేకుండా గత సంవత్సరాలలో గత దినాలలో మనం ఎలాగూ ఉన్నామో నేటికి ఆ ఫలవంతమైన జీవితం అనేది లేకుండా ఎండిపోయిన అనుభవంలోనే మనం జీవిస్తున్న బిడ్డలంగా ఉన్నాం. ఇప్పటి వరకు నీ పరిస్థితి ఎలా ఉన్నా నా దేవుడు ఈ ఉదయకాల వేళ ప్రభు మాట్లాడుతున్నాడు ఏమంటే, నిన్ను నిర్మించిన నిర్మాణకుడు, నిన్ను సృజించిన సృష్టికర్త నీతోనే ఈ ఉదయకాల వేళ మాట్లాడుతున్నాడు. నువ్వు ఎలా ఉండాలి? ఎండిపోయిన అనుభవంలో, ఆ మోడు బారిన అనుభవంలో నువ్వు ఉండటం ఆయనకు ఇష్టం లేదు. ఆయన నిర్మించినది, నిన్ను సృజించింది ఎందుకంటే నీవు ఫలించి అభివృద్ధి పొందాలనే ఆలోచనలో ఆయన ఉన్నాడు. ఆ ఆలోచనను ఈ యొక్క ఉదయకాల వేళ నీకు గుర్తు చేస్తూ అంటున్నాడు కదా, నువ్వు ఫలించాలి, అభివృద్ధి చెందాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీకు నాకు ఒక ఆలోచన అనేది రావచ్చు, ఎందుకు మనం ఫలించాలి, దేనికి మనం ఫలించాలి అన్న ఆలోచన నువ్వు నీ హృదయంలో రావచ్చు. ఫలిస్తే ఏమొస్తుంది, దేని కొరకు నేను ఫలించాలి అన్న ఆలోచన నీకు రావచ్చు. యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూస్తే, యోహాను సువార్త, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ఈ రోజున మనం ఎందుకు ఫలించాలి అని అనుకుంటున్నామంటే, ప్రభు ఉద్దేశం ఏమై ఉందంటే, మనం ఫలించుట వల్ల ఆయన మహిమపరచబడతాడంట. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎంతగా ఫలించాలి అంటే, తండ్రి మహిమపరచబడినట్లుగా మనం ఫలించే అనుభవంలోనికి మనం రావాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆధ్యాత్మికంగా మనకున్న తండ్రులను మనం చూస్తే, ఆధ్యాత్మికంగా మనకు 3 తండ్రులు ఉంటారు. ఒకరు మనలను నిర్మించిన, మనల్ని సృజించిన సృష్టికర్త, మనం ఆరాధిస్తున్న దేవుడు ఒకరైతే, మరొకరు నిన్ను కన్న తండ్రి, మూడవదిగా నిన్ను నడిపిస్తున్న నీ సేవకులు. హల్లెలూయా. నువ్వు ఎంతగా ఫలించే జీవితంలోనికి రావాలంటే, నీ ఆధ్యాత్మికంగా నిన్ను నిర్మించిన నిర్మాణకుడు నీ ద్వారా మహిమపరచబడాలి. హల్లెలూయా. అంతేకాకుండా నీ ఫలింపు జీవితాన్ని నీ కన్న తండ్రి చూడాలి. హల్లెలూయా. అంతేకాకుండా నీ ఫలించే అనుభవాన్ని నీ సేవకుడు చూడాలి. హల్లెలూయా. ఈ యొక్క ఉదయకాల వేళ నా ప్రభు కోరుతున్నాడు ఏమంటే, నువ్వు ఎడారి అనుభవంలో నువ్వు ఉండకూడదు, నువ్వు ఆ మోడు బారిన అనుభవంలో నువ్వు ఉండకూడదు, నువ్వు ఆ ఆశలు లేని పరిస్థితుల్లో నీ జీవిత యాత్రను కొనసాగించకూడదు. నా తండ్రి ఉద్దేశం ఏమై ఉందంటే, నీ పట్ల నువ్వు ఫలించి అభివృద్ధి పొందే ఆ తండ్రిని మహిమపరిచే బిడ్డగా నువ్వు ఉండాలని ఆయన ఉద్దేశము, ఆయన సంకల్పమై ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున మనము ఫలించాలి, అభివృద్ధి పొందాలి అని కోరుతున్నాడు. ఈ రోజున మనుషులకు మహిమ కలుగున్నట్లుగా మనం ఫలించకూడదు. మన యొక్క రక్త సంబంధికులకు, మన కుటుంబ సభ్యులకు మహిమ కలుగున్నట్లుగా, మెప్పు కలుగున్నట్లుగా మనం ఫలించకూడదు. కానీ ఈ రోజున మనం ఎలాగూ ఫలించాలంటే, తండ్రి మహిమపరచబడినట్లుగా, నిన్ను కన్నా తండ్రి మహిమపరచబడినట్లుగా, నీకున్న సేవకుడు మహిమపరచబడినట్లుగా, మరి అతి ప్రాముఖ్యంగా నిన్ను నిర్మించిన నిర్మాణకుడు, నువ్వు ఆరాధిస్తున్న ఆ ప్రభువు మహిమపరచున్నట్లుగా
నీవు ఫలించే జీవితంలోనికి నువ్వు రావాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే దేవాతి దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదిస్తున్నాడు. మీరు ఫలించి అభివృద్ధి పొందండి అని బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తిని మనం ఆయన ఆశీర్వదిస్తున్న విధానాన్ని ఒక ఉదయకాల వేళ మనం చూస్తే ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనాన్ని చూస్తే దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిందించి దానిని లోపరుచుకోండి. ఈ వచ్చిన భాగాన్ని మనం చూస్తే దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తున్నాడంటే ఆదాముని అవ్వని ఆశీర్వదించినట్లుగా మనం చూస్తున్నాం. వారి మీద ఎంతో ప్రేమ చూపిస్తూ ఈ సృష్టంతటిని, భూమి నిరాకారంగా ఉన్న పరిస్థితిలో ఈ సృష్టంతటిని నిర్మించి సకలము సృజించి ఆయన పోలికలో మనుష్యుని చేసుకున్న ఆ దేవాతి దేవుడు మొదటిగా ఆదామును ఆశీర్వదించాలని ఒక ఆలోచన అభిప్రాయంలో ఉండగా ఆదాము ఆ మొదటి సంఘము, ఆ సంఘము ఏదై ఉంది, ఏదేను తోట అనే ఒక ఈ భూమి మీద మొదటి సంఘముగా ఏదేను తోట అనే ఆ సంఘం ఉంది. ఆ సంఘములో 2 విశ్వాసులు ఉన్నారు. ఆ 2 విశ్వాసులు ఎవరు? ఆదాము, అవ్వ. ఆ 2 విశ్వాసులతో ఆ దినాల్లో ఆరాధన అనేది ఉదయకాలం అనేది జరగకుండా సాయంకాలం వేళ చల్లబడిన చల్లపూట ఆరాధనలు జరుగుతూ ఉండేయంట. ఈ సంఘాలు ఏమీ లేని తరుణంలో ఈ ఆరాధనలు అనేవి ప్రారంభం అవ్వకముందు అలా చల్లపూట ఆ యొక్క ఆదాము అవ్వ ఆ ఏదైనా తోటలో ఆ సంఘములో కూడి ఉండగా ప్రభు ప్రతిరోజు వారిని దర్శిస్తూ వారు ఎలాగైనా ఆశీర్వదించబడాలి, ఫలించాలి, వృద్ధి పొందాలని ఆశీర్వదిస్తూ ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఆ సంఘంలో వారు ఆ 2 విశ్వాసులైన ఆదాము అవ్వతో కలిసి ఆ ప్రభు కూడా పాటలు పాడుతూ దేవునిని స్తుతిస్తూ గణపరుస్తూ ఉన్న సందర్భాలలో వారిని బట్టి ప్రభు ఆ ఆలోచన ఏమై ఉన్నాడంటే వీరు ఫలించాలి, అభివృద్ధి పొందాలి అని వారిని ఆశీర్వదిస్తున్న సందర్భాన్ని మనం చదివిన లేఖన భాగంలో చూస్తున్నాం. వారు అలాగే దేవుడు ఆశించిన రీతిగా దేవునికి మహిమకరంగా జీవించాలి, ఫలించాలి, అభివృద్ధి పొందాలని వారు ప్రతిరోజు ఆ ప్రార్థనలో దేవుని స్తుతిస్తూ గణపరుస్తూ ఉండగా ఒకానొక రోజున ప్రభుకి చెప్పరాని మాట చెబుతూ ప్రభుకి ఆ యొక్క ఎన్నడూ ఆలోచించిన విధంగా ఆదాము అవ్వ తినొద్దన్న పండును తినేశారు, చేయొద్దన్న పనిని వారు చేసి అవిధేయులుగా వారు మారిపోయిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ప్రభు ఏమో వారి పట్ల ఆలోచన తలంపు ఏమై ఉందంటే ప్రభు వారు ఫలించాలి, అభివృద్ధి పొందాలి అని వారిని ఆశీర్వదిస్తూ ఉంటే వీరేమో ఆదాము అవ్వేమో తినొద్దన్న పండు తిన్నారు, చేయొద్దన్న పని చేసి ఆ యొక్క దేవుడు ఆ బిడ్డల మీద పెట్టుకున్న ఆశలు, ఆ కోరికలన్నీ కూడా ఆ ఫలించలేని అనుభవంలో దేవునికి వ్యతిరేకంగా పని చేయటం వల్ల ఆ ఫలించలేని అనుభవంలోనే వారు ఉండిపోయారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున అవిధేయులుగా మారిపోయినట్లుగా మనం చూస్తాం. రోమపత్రిక 15వ అధ్యాయము 5వ అధ్యాయము క్షమించండి, రోమపత్రిక 5వ అధ్యాయము 19వ వచనాన్ని చూద్దామా. ఏలయనగా ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో అలాగే ఒకని అవిధేయత వలన
ఒక విధేయతని వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. ఈ రోజున దేవుడు ఎంతో ఆశ పెట్టుకున్నాడు, వారు ఫలించాలి, అభివృద్ధి పొందాలి అని ఆశ పెట్టుకున్నారు. కానీ వారి అవిధేయత వలన వారు దేవునికి దూరముగా వెళ్ళిపోయారు. ప్రభు ఎతుకుతున్నాడు. నేను ఎంతో ఆశ పెట్టుకున్నానే ఆదాము అవ్వల మీద, వారు ఫలించి అభివృద్ధి పొందాలని, వీరేమో ఎట్లా చేశారు అని చాలా కృంగిపోతూ తనలో తాను కుమిలిపోతున్న సందర్భాలలో మరొక వ్యక్తి వచ్చాడు. నోవాహు అనే వ్యక్తి వచ్చాడు. నోవాహు అనే వ్యక్తి రాంగానే ఆ బిడ్డ మీద చేతులుంచి మరలా ఆశీర్వదిస్తున్నాడు. ఆదికాండము 9వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూస్తే, మరియు దేవుడు నోవాహును అతని కుమారులను ఆశీర్వదించి, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడు. మొదటేమో తన ప్రణాళికలో ఆదాము అవ్వ ఉన్నారు. వారు ఆ ప్రణాళిక నుండి దూరం అయిపోయారు. అవిధేయత వలన, చేయరాని తప్పు వారు చేయటం వల్ల, దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించడం వల్ల వారు దూరం అయిపోయారు. దేవుని నుండి ఎడబాపు అయిన జీవితంలో, ఆ సంఘములో నుండి వెలివేయబడిన పరిస్థితి, అప్పటి వరకు సంఘములో ఆరాధిస్తున్న బిడ్డలుగా విశ్వాసులుగా ఉన్న వారు ఆ సంఘములో నుండి వెళ్ళిపోయిన బిడ్డలుగా మనం చూస్తాం. ఆ తర్వాత దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఆలోచన నోవాహు మీద ఉండి, నువ్వైనా కనీసం ఆదాము అవ్వలాగా నువ్వు చేయకుండా నువ్వైనా ఫలించి అభివృద్ధి పొందయా అని నోవాహు తల మీద చేతులుంచి ప్రార్థన చేస్తూ ఆశీర్వదిస్తూ ఈ మాటలు, మీరు ఫలించి అభివృద్ధి పొందు అని ప్రార్థన చేస్తున్న ఉండగా, ఆ నోవాహు అంటాడు, నేను ఆదాము అవ్వలాగా అవిధేయత నేను చూపించను, నీ కొరకు నేను బ్రతుకుతాను, నేను ఫలించి అభివృద్ధి చెందుతాను అని, వారి జీవితంలాగా నా జీవితం ఉండదు అని ఒక వాగ్దానం అనేది ప్రభువుకు చేసి నోవాహు తన జీవిత యాత్రను కొనసాగిస్తూ ఉండగా కొన్ని దినాలు గడిచినాయి అంట. కొన్ని దినాలు గడిచిన తర్వాత అతనిలోనికి ఒక చేదైన వేరు అనేది ప్రవేశించిందంట. ఏమొచ్చింది? 9వ అధ్యాయం ఆదికాండం 21వ వచనాన్ని చూస్తే, నోవాహు వ్యవసాయము చేయనారంభించి ద్రాక్ష తోట వేసెను, పిమ్మట ద్రాక్ష రసము తాగి మత్తుడై తన గుడారంలో వస్త్రహీనుడిగా ఉండెను. చాలండి. ద్రాక్ష తోట తన జీవిత యాత్రలో వ్యవసాయము చేయటము నోవాహు ఆరంభించాడు. వ్యవసాయంలో భాగంగా ద్రాక్ష తోటను వేశాడు. ద్రాక్ష తోటను వేసిన ఆ నోవాహు ద్రాక్ష రసము త్రాగి మత్తుడైపోయినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని యొక్క ఆలోచన ఏమైంది? ఫలించి అభివృద్ధి పొందయ్యా అని నోవాహును ఆశీర్వదిస్తున్న విధానం మనం చూస్తే, అలాగే బ్రతుకుతా అన్నాడు. ఆదాము అవ్వలాగా నేను ఉండను అని ఒక శపథం చేశాడు. కానీ తమ జీవిత యాత్రలో మరలా చేయరాని తప్పు చేస్తూ ఫలించి అభివృద్ధి పొందలేని ఆ స్థితిలోనికి మరలా నోవాహు వెళ్ళిపోయి ఒక మొత్తుడిగా, అంటే మద్యానికి బానిసైపోయిన బిడ్డగా నోవాహు మారిపోయాడు. అప్పటికే ఆదాము అవ్వలం బట్టి కృంగిపోయిన దేవుడు నోవాహు వచ్చాడు, వీడైనా ఫలిస్తాడు, అభివృద్ధి చెందుతాడు అని అనుకుంటున్న పరిస్థితుల్లో నోవాహు కూడా అలాగే చేసి, ఇక ఎవరూ లేరా, ఈ భూమి మీద ఫలించేవారు, అభివృద్ధి చెందేవారు ఎవరూ లేరా అని తనలో తాను మరలా బాధపడుతూ మదన పడుతున్న దినాలలో అంటాయి భూమి మీదకి అనుకునే వ్యక్తి, ఊహించని వ్యక్తి భూమి మీదకి వచ్చాడంట. ఆ వ్యక్తి పేరు యోసేపు. అలా
మహిమపరిచే వ్యక్తి ఎవరు లేరా? తండ్రిని మహిమపరిచే వ్యక్తి ఈ భూమి మీద ఎవరూ లేరా అని కృంగిపోతున్న పరిస్థితుల్లో ఒక వ్యక్తి పుట్టాడు. ఆ వ్యక్తి పేరే యోసేపు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి మహిమపరచబడినట్లుగా ఆ వ్యక్తి ఫలించాడు, అభివృద్ధి పొందాడు. హల్లెలూయా. ఆ ఆదాము అవ్వేమో తండ్రి మహిమపరచబడినట్లుగా ఫలించి అభివృద్ధి చెందుతారేమో అనుకున్న పరిస్థితుల్లో అవిధేయులుగా మారారు, చేయరాని తప్పు చేశారు. ఈ నోవాహేమో మొత్తుడుగా మారిపోయి బానిసత్వంలోనికి వెళ్ళిపోయిన బిడ్డగా నోవాహును మనం చూస్తున్నాం. కానీ ఈ యొక్క యోసేపేమో తండ్రిని మహిమపరచినట్లుగా ఫలించి అభివృద్ధి పొందినట్లుగా మనం చూస్తాం. ఆదికాండము 49వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చూస్తే, యోసేపు ఫలించడి కొమ్మ ఆ ఓట యొద్ద ఫలించడి కొమ్మ దాని రెమ్మలు గోడ మీదకెక్కి వ్యాపించెను. హల్లెలూయా. వారిద్దరేమో దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క చిత్తానికి, దేవుని యొక్క మనస్సులో నుండి వారిద్దరు వెళ్ళిపోయారు. కానీ ఒక వ్యక్తి పుట్టాడు, యోసేపు. ఆ యోసేపు మాత్రం ఇలా ఫలిస్తాడా అని దేవుడు కూడా ఊహించలేదంట. ఆయనకు ఓహకు మించని విధంగా, ఎప్పుడు అనుకునని విధంగా యోసేపు ఫలించినట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. యోసేపు ఫలించెడు కొమ్మ, ఓట యొద్ద ఫలించెడు కొమ్మ. అతడు దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించాడు. అతని యొక్క ఫలించే జీవితం అంట ఎంతగా ఫలించాడు అంటే అసలు ఎవ్వరు ఊహించలేదంట. అంతగా ఫలిస్తాడా నిజంగా? దేవుడు కూడా, తండ్రి కూడా అంతగా ఎప్పుడూ ఊహించని విధంగా అలాంటి ఫలవంతమైన జీవితాన్ని యోసేపు జీవించాడు. ఎలాగూ జీవించాడు యోసేపు? ఎటువంటి ఫలింపు జీవితాన్ని జీవించాడు అని మనం చూస్తే, రాష్ట్రము కాని రాష్ట్రంలో ఆ రాష్ట్రానికి రాష్ట్రపతి అయ్యి రాష్ట్రాన్ని పరిపాలించే ఆ స్థాయిని యోసేపు సంపాదించుకున్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతగా ఫలించాడు యోసేపు అని చూస్తే, ఆదికాండం 41వ అధ్యాయం 40వ వచనం 41వ వచనాన్ని మనం చూస్తే, నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెను, నా ప్రజలందరూ నీకు విధేయులై ఉందురు, సింహాసనం విషయంలో మాత్రమే నీకంటే నేను పైవానిగా ఉందునని యోసేపుతో చెప్పెను. మరియు ఫరో, చూడుము, ఐగుప్తు దేశమంతటి మీద నేను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పెను. హల్లెలూయా. ఫరో అంటున్నాడు కదా, నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెను, నా ప్రజలందరూ నీకు విధేయులై ఉంటారు, సింహాసనం విషయంలో మాత్రమే నేను నీకంటే పైవానిగా ఉన్నాను అని యోసేపుతో చెప్పాను. ఫరో చూడుము, ఐగుప్తు దేశమంతటి మీద నేను నిన్ను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పాను. హల్లెలూయా. ఫరో అంటున్నాడు కదా, దేశ ప్రజలందరూ నీ కింద ఉంటారు, నీవు పరిపాలించు, ఈ రాజ్యాన్ని పరిపాలించు అని ఫరో ఆ యోసేపుతో చెప్పుతున్న విధానాన్ని మనం చూస్తున్నాం. అతడు ఎంతగా అభివృద్ధి చెందాడు అంటే, దేవుడు కూడా, తండ్రి కూడా ఊహించని విధంగా అటువంటి ఫలింపు జీవితాన్ని యోసేపు ఫలించినట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ఎంతగా ఫలించాడో మనం చూస్తే, ఆదికాండము 50వ అధ్యాయము 18 నుంచి 21వ వచనం వరకు చూస్తే, మరియు
అతని సహోదరులు పోయి అతని ఎదుట సాగిలపడి, ఇదిగో మేము నీకు దాసులమని చెప్పగా, యోసేపు భయపడకుడి, నేను దేవుని స్థానమందున్ననా, మీరు నాకు కీడు చేయ నిర్దేశించితిరి గాని నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లు అది మేలుకే దేవుడు ఉద్దేశించను. కాబట్టి భయపడుకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదును చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాను. హల్లెలూయా. యోసేపు ఎంతగా ఫలించాడు అంటే ఆదరించే స్థాయిలోనికి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఆ దేశ ప్రజలందరినీ ప్రేమించే స్థాయిలోనికి యోసేపు వెళ్ళిపోయాడు. ఆ దేశ ప్రజలందరినీ పోషించే స్థాయిలోనికి యోసేపు వెళ్ళిపోయాడు. ఆ దేశ ప్రజలందరినీ పరిపాలించే శాసించే స్థాయిలోనికి యోసేపు వెళ్ళాడు. హల్లెలూయా, హల్లెలూయా. రోజున యోసేపు క్షమించేవాడుగా, ఆదరించేవాడుగా, అంతగా యోసేపు ఫలించే జీవితాన్ని కలిగి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా యోసేపు అంతగా ఎలాగూ ఫలించాడో ఈరోజున మనం కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. యోసేపు జీవితాన్ని మనం చూసినట్లయితే 2 భాగాలుగా యోసేపు జీవితం ఉంటుంది. ఒకటి ఆ యోసేపు జీవితం ఇంట, రెండవది బయటగా యోసేపు జీవితం ఉంటుంది. ఇంట అంటే కుటుంబంతో గడిపిన దినాలు, కొన్ని దినాలు ఉన్నాయి యోసేపు. బయట అంటే ఐగుప్తీయుల మధ్యలో యోసేపు గడిపిన దినాలు, కొన్ని దినాలు ఉన్నాయి. ఈ ఇంట బయట ఎక్కడ చూసినా సరే యోసేపు జీవితంలో ప్రతికూలమైన పరిస్థితులే యోసేపు జీవితంలో ఎదురైనాయి. ఆ ఇంట బయట ప్రతికూలమైన పరిస్థితులు ఎదురైన సందర్భంలో కూడా యోసేపు ఇలా దేవునికి అవిధేయత అనేది చూపించకుండా, దేవుని మార్గములో నడవని బిడగా యోసేపు ఉండకుండా, ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా తండ్రిని మహిమపరచాలి అనే ఆలోచన యోసేపు కలిగి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంట అంటే యోసేపు ఇంట అంటే ఆ కుటుంబంతో గడిపిన దినాలు మనం చూస్తే ఎలాంటి ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నాయో చూస్తే, యోసేపు కుటుంబంలో అంట తండ్రి, తల్లి, అతనితో పాటు 11 మంది అన్నదమ్ములు ఉన్నారంట. హల్లెలూయా. ఎంతమంది ఉన్నారు? తల్లి, తండ్రి, 11 మంది అన్నదమ్ములు. తండ్రి పేరేం పేరు? యాకోబు. యాకోబుకి మరో పేరేంటి? మోసగాడు అని ఉంటుంది. ఆ యాకోబు తండ్రి స్వభావాన్ని మనం చూస్తే ఆదికాండము 27వ అధ్యాయము 18 నుండి 22 వచనాలు మనం చూస్తే, ఆదికాండము 22వ అక్కడ మనం చూస్తే అతని యొక్క స్వభావం అంతా, యాకోబు తండ్రి స్వభావం అంతా మోసము చేసే ఆలోచన, ఎలాగైనా కుమారుడు అని లేకుండా, ఏ సొంత వారు అనేది అభిప్రాయం అనేది లేకుండా, యోసేపు యొక్క తండ్రి స్వభావం ఎలాంటిదంటే ఎవరైనా సరే మోసము చేయాలనే ఆలోచనలో యోసేపు తండ్రి యాకోబు ఉన్నాడంట. తల్లి పేరేం పేరు? యోసేపు తల్లి పేరు రాహేలు. రాహేలు ఎలాంటి స్వభావం కలదంటే పచ్చి దొంగదంట. హల్లెలూయా, హల్లెలూయా.
ఆదికాండం 39వ అధ్యాయము 11వ వచనాన్ని చూద్దామా? అతడు తన వస్త్రంలో ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకుని బయటకు పారిపోయాను. ఆమె ఏంటి? పారిపోతున్న బిడ్డగా, దొంగతనం చేస్తున్న బిడ్డగా ఉన్నట్లు మనం చూస్తున్నాం. ఆ తండ్రేమో మోసగాడు, తల్లేమో దొంగతనం చేసే బిడ్డగా యోసేపు తల్లి ఉంది. 11 మంది అన్నదమ్ములు మనం చూస్తే వారంతా చెడుతనంతో నిండి ఉన్న బిడ్డలని మనం చూస్తాం. మీరు తర్వాత చూసుకున్నట్లయితే 37 వచనాన్ని మనం చూస్తే, ఆదికాండం 37 వచనం, యాకోబు వంశావళి ఇది. యోసేపు 10 ఏండ్ల వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. అతడు చిన్నవాడైన తన తండ్రి భార్యలైన బిల్హా కుమారుల యొద్దను జిల్ఫా కుమారుల యొద్దను ఉండెను. అప్పుడు యోసేపు వారి చెడుతనమును గూర్చి సమాచారము వారి తండ్రి యొద్దకు తెచ్చుచుండేవాడు. హల్లెలూయా. వారి చెడుతనం అంతటిని, అన్నదమ్ముల చెడుతనం అంతటి ఎప్పటికప్పుడు తన తండ్రికి ఆ యోసేపు చెబుతా ఉండేవాడంట. యోసేపు జీవితంలో ఇంట పరిస్థితులు ఎలా ఉన్నాయి? ప్రతికూలమైన పరిస్థితులే. తండ్రి ఏమో మోసగాడు, తల్లేమో దొంగ ఆలోచనలు కలిగిన తల్లి, సహోదరులేమో 11 మంది సహోదరులేమో చెడుతనంతో నిండిన సహోదరులు. బయట పరిస్థితులు ఎలా ఉన్నాయి యోసేపు జీవితంలో చూస్తే? బయట అంటే ఆ అన్నదమ్ములు ఏం చేశారు? యోసేపుని ఐగుప్తీయులకి అమ్మివేశారు. అమ్మివేసిన పరిస్థితుల్లో ఆ యోసేపు ఐగుప్తుల మధ్య ఉండిన ఆ బయట ఉండిన పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, ఐగుప్తీయులంతా గర్వపు హృదయముతో నిండిన బిడ్డలుగా ఉన్నారంట. నిర్గమకాండము తర్వాత చూస్తే 18వ అధ్యాయం 11వ వచనం, 1వ సమూయేలు 6వ అధ్యాయం 6వ వచనం, ఆదికాండం 39 1వ వచనం. అట్లా మనం చూస్తే బయట యోసేపు జీవిస్తున్న ఆ బయట దినాలలో ఐగుప్తుల మధ్య ఆ ప్రజలంతా ఐగుప్తీయులంట గర్వపు హృదయాలు, కఠిన హృదయముతో, ఆ వ్యభిచారపు స్వభావంతో వారంతా నిండి ఉన్న బిడలుగా ఉన్నారంట. ఆ యోసేపు ఫలించడి కొమ్మగా ఇంత బయట 2 మార్గాలలో కూడా ప్రతికూలమైన పరిస్థితులనే చూశాడు. కానీ యోసేపు ఆ తండ్రిని మహిమపరచాలన్న ఆలోచన యోసేపు కలిగి ఉండి, ఆ ప్రతికూలమైన ప్రతి పరిస్థితుల్లో కూడా నేను మాత్రం ఆ దేవుని మీద నా మనస్సు నిలిపి దేవునిని మహిమపరిచే బిడ్డగా నేను ఉండాలని యోసేపు అలాంటి జీవితం జీవించినట్లుగా మనం చూసాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున ఆదాము అవ్వ అవిధేయులుగా మారి ఫలించలేని అనుభవంలో ఉన్నారు. కానీ వారిని బట్టి తండ్రి మహిమపరచబడలేదు. నోవాహు అయినా ఫలిస్తాడు, అభివృద్ధి చెందుతాడని దేవుడు ఎదురు చూశాడు. కానీ నోవాహు కూడా చేయరాని తప్పు చేసి ఆ అవిధేయుడిగా మారిపోయి మొత్తుడై దేవుని యొక్క కోపాగ్నికి బలైన బిడ్డగా, దేవుని నుండి దూరమైన బిడ్డగా నోవాహు ఉన్నాడు. కానీ ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా ఆ యోసేపు ఎంట బయట అన్ని ప్రతికూలమైన పరిస్థితులే, కానీ యోసేపు మాత్రం దేవుడు తండ్రి మహిమపరచబడినట్లుగా అలాంటి ఫలవంతమైన జీవితాన్ని యోసేపు జీవించగలిగాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. రాష్ట్రము కాని రాష్ట్రం, ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి అయ్యి ఆ రాజ్యాన్ని పరిపాలించే స్థాయికి యోసేపు వెళ్ళాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రాజ్య ప్రజలందరూ ఆయనకు సాగిలపడి నమస్కారం చేసే ఆ కృప యోసేపు పొందుకున్నాడు. ఈ రోజున యోసేపులాగా నేను ఫలించాలి, నా పరిస్థితులన్నీ ఫలించాలి, నా బిడ్డలు నాతో
నాకున్న ప్రతిదీ ఫలించి అభివృద్ధి పొందాలి అన్న ఆశ మీలో ఉందా? ఈరోజున అలాంటి ఆశ ఏమైనా మీలో మీ హృదయంలో రేగుతుంటే మనం ఎప్పుడు ఫలిస్తాం? ఎలాగూ తండ్రిని మహిమపరచబడినట్లుగా ఆ తండ్రి మన ద్వారా మహిమ పొందుకున్నట్లుగా మనం ఎలాగూ ఫలిస్తామో ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. యోహాను సువార్త 15వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూస్తే, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగలన్నీ తీసివేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి మన ద్వారా మహిమపరచబడాలి అంటే, మనం ఫలించాలి, అభివృద్ధి పొందాలి అంటే మనం చేయవలసిన మొదటి పని ఏంటంటే ఫలించని ప్రతి తీగను మన నుండి దూరం పెరికివేయాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలించవలెనను దానిలోని పనికిరాని తీగలన్నీ తీసివేయాలి. హల్లెలూయా. నేను ఆ జీవితంలో కూడా ఫలించే అనుభవంలో, యేసేపులాగా ఫలించే అనుభవంలోనికి నేను రావాలని, ఫలించి అభివృద్ధి పొందాలనే ఆశ నీలో ఉంటే నేను చేయవలసిన మొదటి పని ఏంటంటే మన జీవితంలో పనికిరాని తీగలన్నింటినీ తుంచివేసే బిడలంగా మనం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఫలించి అభివృద్ధి పొందాలి. అవిధేయత వల్ల వారు ఆ అవిధేయత అనే తీగను వారు తుంచలేకపోయారు. ఆ దేవునికి వ్యతిరేకంగా వారు బ్రతకటం వల్ల ఆదాము అవ్వ ఫలాలు చూడలేని అనుభవంలోనే మిగిలిపోయారు. ఆ నోవాహు ఆ పనికిరాని తీగ అనే ఆ తీగను తుంచలేక మధ్యానికి బానిసైపోయి మొత్తుడైపోయినట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజున ఆ యోసేపు జీవితాన్ని మనం చూసినట్లయితే అనేకమైన ఇంత బయట అనేకమైన పనికిరాని తీగలు ఎన్ని ఉన్నా సరే ఆ ఆదాము అవ్వ అలాగే నోవాహు వారేమో తుంచలేదు. కానీ యోసేపు మాత్రం ఏం చేశాడంటే పనికిరాని ప్రతి తీగను తుంచివేసి ఆ ఫలించే ఆ తీగలను ఇంకా ఫలవంతంగా మార్చి దాని రెమ్మలు గోడ మీదకు పాకునంతగా యోసేపు ఫలించాడు. ఈరోజు నీవు నేను ఫలించాలి, అభివృద్ధి చెందాలి అన్నా, మన పరిస్థితులన్నీ ఆ ప్రతికూలమైన ప్రతి పరిస్థితులు అనుకూలంగా మార్చబడాలి అన్నా, మన యొక్క చేస్తున్న ప్రతి పనిలో అటు దేవునిలో ఇటు శారీరకంగా మన అభివృద్ధి పొందాలి అన్నా, వృద్ధి చెందాలి, ఫలించాలి అన్నా, నేను చేయవలసింది ఏంటంటే ఫలించని మనలో ఉన్న ఆ యొక్క పనికిరాని తీగలన్నీ తుంచివేసే బిడలంగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. నీలో నాలో పనికిరాని ఆ యొక్క తీగలు ఏది ఉన్నాయి తెలుసా? ఏమైనా దేవునికి వ్యతిరేకంగా దేవుని యొక్క కోపాగ్నికి మనం ఆయన ప్రియబిడలుగా మనం ఉండకుండా ఏవి దేవునికి వ్యతిరేకంగా మనలో ఉన్నాయో, ఆ పనికిరాని తీగలు ఏమేమి ఉన్నాయో అవన్నీ జ్ఞాపకం తెచ్చుకుంటూ, దేవా నేను ఫలించే తీగగా నేను ఉండాలి, యోసేపులాగా నీ ఫలించే కొమ్మలా నేను ఉండాలి, నాలో పనికిరాని తీగలన్నీ నువ్వు తెంచివేయ, ఆ పనికిరాని ఆ తీగలన్నింటినీ నువ్వు తెంచేసుకుంటానయ్యా, నేను నీ కొరకు బ్రతుకుతానయ్యా, నన్ను ఒక మహావృక్షంలా ఫలించే వృక్షంలో నన్ను మార్చయ్యా అని దినదినము ఆయనలో నువ్వు గడుపుతూ ఆ చేదైన ఆ పనికిరాని ఆ తీగలన్నింటినీ నువ్వు తెంచివేస్తావు. దేవునితో అంటకట్టబడి దేవునితో నువ్వు సహవాసం చేస్తూ ఆ ఫలించే వృక్షంలో నువ్వు మారగలిగితే నిన్ను బట్టి ఆ తండ్రి మహిమ పొందుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం ఎలాగూ ఫలించాలి అంటే తండ్రి మహిమ పరచబడినట్లుగా మనము ఫలించాలి.
ఈ రోజున నన్ను బట్టి ప్రభు కోరుతున్నాడు ఏమని కోరుతున్నాడు? మనం ఇలా ఎప్పటిలాగా ఈ పరిస్థితి చాలని పరిస్థితుల్లో మనం ఉండకూడదు. ఈ దుర్భరమైన పరిస్థితుల్లో మనం ఉండకూడదు. ప్రభు కోరుతున్నాడు మీరు ఫలించి అభివృద్ధి పొందండి. అవిధేయతల వల్ల వారు ఫలించలేకపోయారు. దేవుని యొక్క మాట వినకపోవటం వల్ల వారు ఫలించలేని అనుభవంలో ఉన్నారు. కానీ ఆదాము, అవ్వ, నోవాహు వారు దేవుని నుండి ఎడబాపు అయిపోయి వారు చరిత్రహీనులుగా మిగిలిపోయారు. కానీ యోసేపు మాత్రం దేవుడు ఊహించని విధంగా, అనుకొనని విధంగా, ఊహకు మించిన విధంగా ఫలించి తండ్రి మహిమ పరచబడినట్లుగా ఫలించడి కొమ్మగా మారాడు. ఈ రోజున నీవు నేను కూడా పనికి రాని తీగలను మనం ప్రతి దినము తెంచివేసుకుంటూ, ప్రార్థనలు వాటన్నింటినీ జ్ఞాపకము తెచ్చుకుంటూ, ఏమేమి దేవునికి వ్యతిరేకంగా ఉన్నాయో వాటన్నింటిని మన నుండి దూరము చేసుకుంటూ, ప్రభు పాదాలు పట్టుకుని బ్రతిమిలాడుకుని నన్ను ఒక ఫలించే కొమ్మగా నన్ను మార్చయ్యా అని, ఆ యేసేపు జీవితంలో నా జీవితం ఉండాలని ఆయన పాదాలు పట్టుకుని బ్రతిమిలాడుకుంటే నా దేవుడు నిన్ను బట్టి మహిమపరచబడతాడు. హల్లెలూయా. నిన్ను ఒక ఫలవంతమైన తోటగా నిన్ను మారుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు చేయవలసిందేంటి? ఈ దినం మొదలుకుని పనికిరాని తీగలన్నింటినీ నీ నుండి దూరం చేసుకుని, మన తోటలలో కలుపు మొక్కలను ఎలాగూ పెరికివేస్తామో మన జీవితాల్లో కూడా ఆ చేదైన దేవునికి వ్యతిరేకమైన ఆ తీగలన్నింటినీ తుంచివేసి దేవునికి మహిమ కలిగిన బిడలుగా మనం మారాలి. అటువంటి ధన్యకరమైన జీవితం ఈ యొక్క మధ్యాహ్న వేళ ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డకు నా దేవుడు మెండుగా అనుగ్రహించి, ఇది మొదలుకుని మనలందరినీ ఫలించి ఆ అభివృద్ధి పొందులే ఆ స్థాయిలోనికి నా దేవుడు మనలందరినీ నడిపించి ఫలించి అభివృద్ధి పొందే కృప మనందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.